టాలీవుడ్లో చాలా మంది స్టార్ హీరోలు ఏదో ఒక బ్యాక్గ్రౌండ్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెద్ద స్థాయికి ఎదిగారు. అయితే కొంతమంది మాత్రం తమ సొంత టాలెంట్, ఇమేజ్తో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఈ జనరేషన్లో చూసుకుంటే న్యాచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కనిపిస్తారు. అయితే న్యాచురల్ స్టార్ నాని సెలెక్టివ్గా మంచి కథాబలం ఉన్న సినిమాలు చేస్తూ వరుస సక్సెస్లతో తన మార్కెట్ పెంచుకున్నాడు. ప్రస్తుతం టైర్ 2 సినిమాతో అత్యధిక మార్కెట్ ఉన్న నటుడిగా నాని ఉన్నాడు. అలాగే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేశారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాల సక్సెస్తో ఒక్కసారిగా స్టార్ హీరోగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తరువాత టాక్సీ వాలాతో మరో సక్సెస్ అందుకున్నాడు. అక్కడి నుంచి విజయ్ దేవరకొండ కెరియర్లో సినిమాల ఫెయిల్యూర్ పరంపర స్టార్ట్ అయింది. మధ్యలో ఖుషి యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది. ది ఫ్యామిలీ స్టార్ కూడా డిజాస్టర్ అయ్యింది. విజయ్కి ఇప్పుడు ఖచ్చితంగా ఒక కమర్షియల్ సక్సెస్ పడాల్సిందే అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిజానికి అతనికి ఏకంగా 50 కోట్ల మార్కెట్ ఉంది. కానీ వరుస ఫెయిల్యూర్స్ కారణంగా మార్కెట్, బ్రాండ్ ఇమేజ్ తగ్గుతూ వస్తోంది. ఖచ్చితంగా రాబోయే VD12తో విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అనే మాట వినిపిస్తోంది. నెక్స్ట్ విజయ్ గౌతమ్ తిన్ననూరితో, అలాగే రాహుల్ సంస్కృత్యాన్తో సినిమాలు చేస్తున్నాడు. అలాగే సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉంటూ తరువాత హీరోగా మారిన నటుడు రవితేజ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు, శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు రవితేజని స్టార్గా నిలబెట్టాయి. రాజమౌళి విక్రమార్కుడు రవితేజ ఇమేజ్ని అమాంతం పెంచేసింది. తరువాత కూడా రవితేజ సక్సెస్లు అందుకున్నాడు. అయితే గత కొంతకాలంగా చూసుకుంటే రవితేజ ఖాతాలో సరైన సక్సెస్ ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. 2017 నుంచి ఇప్పటి వరకు రవితేజ నుంచి 14 సినిమాలు వస్తే అందులో కేవలం 3 మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. అందులో రాజా ది గ్రేట్, ధమాకా బిగ్ హిట్స్గా నిలిచాయి. మిగిలిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 4 సినిమాలతో రవితేజ సోలోగా వస్తే అన్ని డిజాస్టర్గా మారాయి. నెక్స్ట్ రాబోయే సినిమాతో రవితేజ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అనే మాట వినిపిస్తోంది. నెక్స్ట్ భాను భోగవరపు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ వరుస డిజాస్టర్లతో ఫ్యాన్స్ కూడా హట్ అవుతున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ విజయ్ దేవరకొండ కెరీర్ని ఎలా నిలబెట్టుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.